శ్రీమాత్రే నమః. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే కనిపించే సూచనలివే. ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఈ సూచనలు కనిపిస్తాయి. మరి మన ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నప్పుడు ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనేవి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయాల్లోకి వెళ్తే, లక్ష్మీదేవి మన ఇంట్లో తిరిగితే కొన్ని సూచనలు కనిపిస్తాయి. సాధారణ మానవులు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని పసిగట్టేయొచ్చు. అందరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని, అమ్మవారు మన ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది. కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. అందుకే అందరూ లక్ష్మీదేవిని తన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తిరుగుతున్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తాయి. మరి ఆ సూచనలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మొదటి సూచన ఏమిటంటే సువాసన. మన ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. మంచి సువాసనలు అంటే అగరవత్తుల వాసన కానీ మీ ప్రమేయం ఏమీ లేకుండా సూచనలు రావాలి. ఇలా మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం. ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపేటటువంటి మొదటి సూచన. ఇక రెండవ సూచన ఏంటంటే కోకిల లేదా ఉడత మీ ఇంటి దగ్గరకు ప్రతిరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వచ్చి అరుస్తూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతోందని అర్థం. ఆ ఇంట్లో వారికి కోకిల గొంతు వినిపిస్తుంది. ఇటు దీపారాధన చేస్తున్నప్పుడు ఎలాంటి గాలి లేకుండా ఉన్నా కూడా దీపం ఒకేసారి కాంతివంతంగా వెలుగుతూ ఉంటుంది, లేదా ఒత్తులు కదులుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్ళారని, మీ దీపారాధనను స్వీకరించారని అర్థం. అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతోందని తెలిపేటటువంటి సంకేతం. అమ్మవారు ఇంట్లో తిరిగినప్పుడే దేవుని ఫోటోలు పక్కకు వరగడం కానీ, పక్కకు జరగడం కానీ, లేదా కింద పడిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. ఇలా కింద పడిన, పక్కకు జరిగిన వెంటనే ఆ ఫోటోలు యథాస్థానంలో పెట్టేయండి. ఇలా ఒరిగితే అమ్మవారు వచ్చి వెళ్ళారని అర్థం. అమ్మవారు అందరి ఇళ్లలో తిరగరని, మీ ఇంట్లో తిరిగారని గుర్తుపెట్టుకోండి. అమ్మవారు కొందరి ఇళ్లల్లోనే తిరుగుతూ ఉంటారు. అలా అమ్మవారు ఇంట్లో స్థిర నివాసం ఉండి సంచారం చేయాలి అంటే గొప్ప అదృష్టం ఉండాలి. అదృష్టం ఉన్న వారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి. మన ఇంట్లో అమ్మవారు తిరుగుతూ ఉన్నప్పుడు మనం అన్నీ కూడా మంచి పనులే చేయాలి. మంచి పనులు చేస్తే ఆ తల్లి ఎక్కడికి వెళ్ళదు. అసలే అమ్మవారికి చెంచల అనేటటువంటి పేరు కూడా ఉంది. మరి ఆ పేరు సార్థకం చేసుకుంటూ అమ్మవారు ఎక్కడా కూడా నిమిషం కూడా నిలవదు. అమ్మవారికి ఎక్కడ ఇష్టమైతే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరలా అమ్మవారిని వెళ్ళనివ్వకుండా పూజలు చేసుకుంటూ, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు వండి పెడుతూ, అన్నీ మంచి పనులు చేస్తూ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి.